Hello guys, welcome back to another video. And today, SG Adventure bike 2025 model, second service and center stand review. అండ్ ఇది వచ్చేసి నా బైక్ 5700 అలా తిరిగింది. సర్వీసింగ్కి అయితే 6000 కిలోమీటర్స్కి ఇవ్వమని చెప్పారు. కానీ 6000 ఆర్ లెస్ దెన్ 6000. ఎందుకంటే ఒకవేళ ఏమైనా పార్ట్స్ ఏమైనా ఖరాబ్ అయినా లోపల అనేది ముందుగానే వాళ్ళు చూసి చెప్తారు. ఒకవేళ ఎక్కువ ప్రాబ్లం అయితే ఇంజన్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి తొందరగానే తీసుకెళ్తాను. అండ్ ఇప్పటికి కూడా బైక్ అనేది చాలా స్మూత్గానే వెళ్తుంది, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇంతవరకు వచ్చేసి కూడా నేను ఒక్కసారి బ్రేక్ పెడల్ చేంజ్ చేశాను 4000 దగ్గర. సో నేను అక్కడికి వెళ్ళి అడిగితే మళ్ళీ ఒక 200-300 మాత్రమే తిరుగుతాయి. సో మళ్ళీ చేంజ్ చేసుకోమని చెప్పారు రియర్ బ్రేక్ పెడల్స్. అండ్ ఇంకా వచ్చేసి నార్మల్గానే అన్నీ చేంజ్ ఇంకా సర్వీస్ చేస్తా అన్నారు. అండ్ సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి ఒక 3000 అలా అవుతుంది. అండ్ ఇంక్లూడింగ్ బ్రేక్ పెడల్స్ కాబట్టి ఒక 600 అలా ఎక్కువ అవుతుంది. అండ్ సర్వీసింగ్ కూడా చాలా ఫాస్ట్గానే చేశారు. అండ్ వచ్చేసి ఎస్డి అడ్వెంచర్కి అనేది సెంటర్ స్టాండ్ అనేది రాదు. సో అది మనం ఎక్స్ట్రా వేయించుకోవాలి. దానికి ఒక 2100 అలా అవుతుంది. మళ్ళీ సర్వీస్ ఛార్జెస్ అంతా కలిపి వాళ్ళు 2800 తీసుకున్నారు. పర్లేదు, చాలా మంచిగా చేశారు. అండ్ గుడ్ సర్వీసింగ్ ఫ్రమ్ బంజారా హిల్స్ జావా షోరూమ్. అండ్ చాలా బాగా కేర్ తీసుకున్నారు. అన్నీ అడిగారు, ఎక్స్ట్రా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఉన్నా చెప్పండి అని చెప్పారు. అండ్ ఆల్సో వాళ్ళు చాలా స్లోగా చేశారు, కానీ గుడ్ పర్ఫెక్ట్గా చేశారు, ఏం ప్రాబ్లం లేదు. బైక్ అయితే మంచి స్మూత్గా వెళ్తుంది. అండ్ ఆల్సో కాంటాక్ట్ అక్కడ ఒక మేనేజర్ కూడా ఒక ఆయన లైక్ బైక్ చేసే ఆయన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాడు. లైక్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ చేయండి అని చెప్పారు. సో మంచిగా కేర్ చేశారు. సో గుడ్ సర్వీస్ ఫ్రమ్ బంజారా హిల్స్ ఎస్డి అడ్వెంచర్ జావా షోరూమ్. థ్యాంక్ యూ.